సాయి తల్లి విజయలక్ష్మి పలుమార్లు కృష్ణలంక పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. సరైన సమాధానం రాకపోగా అవమానానికి ఆమె గురయ్యారు. సిఐ నాగరాజు అంటే పడని వర్గంలో ఒక కానిస్టేబుల్ విజయలక్ష్మికి నీ కొడుకు లేడు, చనిపోయాడు అని చెవిన వేశాడు. ఆమె ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు, మార్చుల చుట్టూ ఒంటరిగా తిరగటం మొదలుపెట్టింది. కొద్ది రోజుల తర్వాత ఆవిడ పడే వేదన చూడలేక కుటుంబ సభ్యులు ఆమెకు అండగా రంగంలోకి దిగారు. పోలీస్ కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేయటం, వెనువెంటనే హైకోర్టులో పిటిషన్ వేయటం. కేవలం సోషల్ మీడియా ద్వారా ఈ వార్త బయటకు రావటం విశేషం. ఈ గొడవ ప్రపంచానికి తెలిసేలోపు మరో రౌడీ షీటర్ పేరుబోగు క్రాంతి కుమార్ సిఐ నాగరాజు కొట్టుడు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని మూడో కంటికి తెలియకుండా సిఐ నాగరాజు పెద్ద మొత్తంలో సెటిల్ చేసుకున్నారని పిల్లసాయి విషయం బయటకు రావడంతో సిఐ నాగరాజు అంటే గిట్టని ఒక కానిస్టేబుల్ క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియో బయటకు లీక్ చేశాడనే చర్చ నడుస్తుంది.